మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో ముఖ్యంగా వేదిక మహావాస్తుకి సంబంధించి చాలా నాలెడ్జ్ ఇవ్వటం జరిగింది. మీరు దానికి సంబంధించి దాని మీద రీసెర్చ్ చేయటం అండ్ కోర్స్ కూడా చేశారు. సో దీనికి సంబంధించింది సార్, వేదిక మహావాస్తుకి ప్లానెట్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్లానెట్స్, వేదిక్ మహావాస్తుకు ప్లానెట్స్కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ మనము వేదిక్ మహావాస్తు అన్నది పంచభూతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ మీద, కలర్స్ మీద, షేప్స్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుందో, అలాగే 45 మంది వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి దేవతలు, అసురుల మీద ఎలా డిపెండ్ అయి ఉంటుందో, అలాగే 9 ప్లానెట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ 9 ప్లానెట్స్ మనం చూసుకున్నట్లయితే ఏ ప్లానెట్ ఏ దిక్కుకు వస్తుంది, వాటి యొక్క బెనిఫిట్స్ అన్నది మనం చూద్దాం. ఈస్ట్ వైపు మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే, ఈస్ట్ వైపు వస్తే అక్కడ ఈశాన్యాన మనము నార్త్ ఈస్ట్లో శివ పరమాత్మ ఉంటారు. అలాగే శివ పరమాత్మ పక్కలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్కే గురు అన్నది ఉండడం జరుగుతుంది, అంటే జూపిటర్ అన్నట్టు. అలాగే వెన్ ఇట్ కమ్ టు సెంటర్ ఆఫ్ ద ఈస్ట్, అక్కడ సూర్య భగవానుడు ఉంటాడు. తర్వాత సౌత్ ఈస్ట్కి వచ్చినట్లయితే అక్కడ ఆగ్నేయతత్వం, అక్కడ వచ్చేసి మణికి సంబంధించింది ఇంకెవరు, శుక్రుడు ఉంటాడు. ఆ తర్వాత సౌత్ యొక్క సెంటర్ పార్ట్లో, సౌత్ అనగానే మనం అంతా సౌత్ ఈస్ట్కి అంతా రెడ్ వేసుకుంటాం, అక్కడ మంగళ్ అని అంటే అక్కడ అంగారకుడు ఉంటాడు అన్నట్టు. తర్వాత వెస్ట్కు వెళ్తే అక్కడ పితృదేవతలు ఉండడం జరుగుతుంది. వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు అయితే అక్కడ మనకు శాటర్న్ ప్లానెట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మూన్ ప్లానెట్ వచ్చేసి నార్త్ వెస్ట్కి వెళ్ళినప్పుడు మూన్ ప్లానెట్ అనేది వస్తుంది, అంటే వాయువ్య దిశలో వస్తుంది. మరి నార్త్ దిశకు వచ్చే ప్లానెట్ ఏంటని అనుకుంటే బుధుడు, మెర్క్యూరీ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. కాబట్టి ఈ రకంగా మొత్తం 7 ప్లానెట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. 2 వచ్చేసి మనకు ఇక్కడ ఛాయాగ్రహాలు అని అంటే దాన్ని షాడో ప్లానెట్స్గా చెప్పడం జరుగుతుంది. అవి 2 కూడా సౌత్ వెస్ట్లో ఉండడం జరుగుతుంది. పితృదేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఈ రాహుకేతులు కూడా ఉండడం జరుగుతుంది. దే ఆర్ ఇమాజినరీ ప్లానెట్స్, నాట్ ఒరిజినల్ ప్లానెట్స్ అన్నట్టు, ఓన్లీ షాడో ప్లానెట్స్ అన్నట్టు. కాబట్టి ఈ 9 గ్రహాల్లోకి ఇప్పుడు నేను చెప్పబోయేటి ఏంటంటే, ఈ 9 ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, ఈ 9 ప్లానెట్స్ను మనము వాళ్ళను అనుకూలించుకోవాలా, వాళ్ళను పాజిటివ్గా మార్చుకోవాలా, వాళ్ళను మనము ఫ్రెండ్లీ ప్లానెట్గా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు చేయవలసిన టిప్స్ ఏంటి, వేదిక మహావాస్తు వాటికి ఏం టిప్స్ ఇస్తుంది అన్నది చూద్దాం. జనరల్గా ఓవరాల్గా అన్ని ప్లానెట్స్ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఇది ఒక బెస్ట్ రామబాణం లాంటిది సూత్రం. అని అంటే ఒక్క సూత్రము అన్ని ప్లానెట్స్ను సరిచేయగలుగుతుంది. ఏంటది, ఖర్చులు తగ్గించుకోవాలి. అదేంటి అంత సింపుల్ అయితే మరి అందరూ చేయొచ్చు కదా అంటే, అందరూ చేయలేరు కాబట్టి అంత సింపుల్ ఇది ఎవరూ చేయలేరు. ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం అన్నది ఏ ప్లానెట్కి ఏమేమి తగ్గించుకోవాలి, ఎక్కడ దుబారా అంటే వ్యర్థం కాకుండా, వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ చూసుకోవాలన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనము మనీ వేస్ట్ కాకుండా, డబ్బులు వృధాగా కాకుండా మనం చూసుకున్నట్లయితే మనము బెస్ట్ ఫ్రెండ్లీ ప్లానెట్గా చేసుకోగలుగుతాము. వీనస్, శుక్రుడిని చేసుకోగలుగుతాం. శుక్రుడు ధనాధిపతి, శుక్రుడు రాక్షసుల యొక్క గురువు, ప్లస్ ఆయనకు వైద్యానికి కూడా గురువు. కాబట్టి ఇక్కడ మనం మనీని ఊరికనే వేస్ట్ చేయరాదు. కాబట్టి వృధాగా వెళ్ళకూడదు. ఒక ప్రోడక్ట్ మనకు కాంపిటేటివ్ వరల్డ్లో 1,00,000 రూపాయలది మనం 4 కంపెనీలకు మనకు ఎంక్వైరీ చేసుకుంటే ఏదో ఒక చోట ఆ ప్రోడక్ట్ 80,000కు దొరుకుతుంటుంది. అంటే 20,000 మనం మిగిలించుకుంటాం, 20,000 మనము సేవ్ చేసుకోగలుగుతాం. అటువంటి లక్షణాలు మనం డెవలప్ చేసుకోవాలి. 1,00,000ది మనం 1,20,000కు పెట్టామనుకోండి, ఇక్కడ 20,000 అక్కడ 20,000, 40,000 మనం నష్టపోతాం. కాబట్టి చాలామంది చూస్తుంటారు, బేరం ఆడడము చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే బేరం ఆడడము ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం కాదు, మనము డబ్బును వృధా చేయకుండా ఆపుతాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, షోరూమ్కి పోయినప్పుడు లక్షలు ఖర్చు పెట్టినప్పుడు బేరం ఆడకుండా రోడ్డు పక్కన కష్టపడే కూలీలు, రైతులు వీళ్ళ దగ్గర గీకి 2 రూపాయలు 3 రూపాయలు బేరం ఆడతారు. 1,00,000 రూపాయలు 50,000 వదిలేస్తుంటారు. ఇది కూడా తప్పే. కష్టపడి వచ్చిన వాళ్ళకి మనం బేరం ఆడకుండా, వాళ్ళకి వచ్చేదే 4 to 5 రూపీస్ ఉంటుంది, వాళ్ళతో బేరం ఆడకుండా తీసేసుకోవచ్చు. అదే మనం లక్షల్లో కార్పొరేట్ వెళ్ళామనుకోండి, అక్కడ మీరు ఆఫర్స్ ఆడుకోవచ్చు, అక్కడ బేరం ఆడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లక్షల్లో మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనీని వేస్ట్ చేసుకోకుండా చూస్తే మనకు శుక్రుడు బాగా అవుతాడు, వీనస్. అలాగే ఇక్కడ మనం ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉంటే అప్పుడు మనము సూర్యగ్రహాన్ని బాగా చేసుకోగలుగుతాం, ఫైర్ ఎలిమెంట్ని ఇంట్లో సరి చేసుకోగలుగుతాం.
ఫైర్ ఎలిమెంట్ బేసిక్ ఎలిమెంట్ అండి. ప్రతి వర్క్ చేయాలన్నా మనం చెప్పుకున్నాం, టు డూ లిస్ట్ చేసేదంతా ఫైర్ ఎలిమెంట్ వాళ్ళే. వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటారు. టాప్ సీఈఓస్ అందరూ ఫైర్ ఎలిమెంట్ వాళ్ళే. కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళు వర్క్. నిద్రపోయినప్పుడు కూడా వాళ్ళకు మైండ్లో వర్క్ గురించే ఉంటుంది, క్రియేటివిటీ అంత ఉంటుంది అన్నట్టు. అలాంటి వాళ్ళు మీరు కూడా అది ఫైర్ ఎలిమెంట్ను చేసుకోవాలంటే సూర్యగ్రహాన్ని బాగు చేసుకోవాలి అని అంటే ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం ఏంటి అని అంటే లైట్లు అనవసరంగా వేయకూడదు. చాలామంది చూస్తారు పగలే రాత్రి వేసినట్టు 10 లైట్లు వేసి పెట్టేస్తారు. లైట్స్ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడే వేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎనర్జీని క్రియేట్ చేయడానికి అక్కడ హైడ్రో పవర్ కానీ థర్మల్ కానీ ఎంతో వాటర్ అవి తిరిగి వేస్ట్ అయిన తర్వాత మనకి ఎనర్జీ వస్తుంది. దీన్ని మనం వేస్ట్ చేస్తే అంత ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద పాలు కానీ లేకపోతే ఫుడ్ కానీ పెట్టేసి మర్చిపోతారు. అలా ఎనర్జీ ఏది కూడా ఫైర్ ఎనర్జీ కానీ ఇది కానీ సోలార్ ఎనర్జీ కానీ ఏవైనా కానీ వేస్టేజ్ అనేది ఉండరాదు. అప్పుడు మనం వేస్టేజ్ లేకుండా చూసుకున్నప్పుడు సూర్యగ్రహాన్ని బాగా చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మీరు బయట ఎనర్జీని సేవ్ చేస్తారో మీలో ఉన్న ఫైర్ ఎలిమెంట్ అన్నది స్ట్రాంగ్గా తయారవుతుంది. వాటితో మీరు ఈ ప్రపంచాన్ని జయించగలుగుతారు. ఇది సూర్యుడికి సంబంధించింది. ఇకపోతే నెక్స్ట్ మనము ఇదే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి గురుగ్రహానికి వద్దాం. గురుగ్రహాన్ని బాగు చేసుకోవాలన్నప్పుడు మనము ఫుడ్ను వేస్ట్ చేయకూడదు. ఇందాక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక 50 మంది ఒక సీటింగ్లో కూర్చొని లేసారని అంటే కనీసం 5 to 6 మెంబర్ ఫుడ్ వేస్ట్ చేసేస్తారు. వాళ్ళు అనవసరంగా వేసుకోవడం, దాన్ని పక్కకు పడేయడం. ఫుడ్ ఎప్పటికీ వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఫుడ్తో ఇంకొకరి కడుపు నిండుతుంది, వాళ్ళ యొక్క ప్రాణాలు నిలబడతాయి. ప్రపంచంలో మనం ఆఫ్రికా కంట్రీస్లో చూస్తే ఫుడ్ లేక మట్టిని తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు నెట్లో కొట్టి చూడండి, అంతటి ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళకు. కాబట్టి ఒక దిక్కు మట్టిని తింటున్నారు ఫుడ్ లేక, ఇక్కడ మనకు ఫుడ్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నామని అంటే అది 100% తప్పు. కాబట్టి ఒక ఎకరం నుంచి మనము ఒక 30 నుంచి 40 బస్తాలు రైస్ తీయాలి, వడ్లు తీయాలి అని అంటే వాటికి ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది, ఎంత పెస్టిసైడ్స్ వాడతారు, ఎంత యూరియా వాడతారు అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే వేస్టేజ్ చేయరు. అవసరం ఉన్నంత వరకే మీరు వడ్డించుకోండి. చాలామంది ఏంటంటే క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. మనం డబ్బు కట్టాం కదా 100 రూపాయలు, కాబట్టి వేసుకోవాలి, వేస్ట్ చేయాలి, కానీ మిగిలించకూడదు అనేది. తనకు వేస్ట్ చేయడం వస్తే మీరు యూనివర్స్కి ఏం సిగ్నల్ ఇస్తున్నారు? వేస్టేజ్ సిగ్నల్. అలాగే మీ డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. బలా 100 రూపాయలు ఇచ్చినా పర్లేదు, మీకు ఎంత అవసరమో అంతే తినండి, సేవ్ చేయండి. తను ఇంకొకరు పెడతాడు, తనకు డబ్బు మిగలొచ్చు, కానీ మీరు వేస్ట్ చేయకుండా మీరు సేవ్ చేస్తున్నారు. అది మీకు కణకణానికి, మీకు బాడీ లాంగ్వేజ్కు, యూనివర్స్కు కనెక్ట్ అయ్యాక మీ డబ్బు సేవ్ అవుతుంది. మీ పిల్లల యొక్క అన్ని A to Z మీ ఇంట్లో అన్నీ సేవ్ కావడం మొదలు పెడతాయి. సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మనం సంపద కూడా పెట్టాలంటే సేవింగ్ ఉండాలి. కాబట్టి ఫుడ్ కూడా మీరు సేవ్ చేసినట్లయితే గురుగ్రహాన్ని బాగుపరుచుకుంటారు. ఎస్పెషల్లీ ఇది ఎవరికి గురుగ్రహం ఎవరికి కావాలి? స్టూడెంట్స్ కావాలి, చదువు కోసం. గురు ఈజ్ నథింగ్ బట్ జూపిటర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. కాబట్టి ఆయన దగ్గర బృహస్పతి ఇక్కడ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ స్టడీస్, గురువు. కాబట్టి స్టూడెంట్స్కు ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చినట్లయితే చంద్రమ అని అంటే చంద్రుడు. మూన్ను మనము ఏం చేసి మనం మిత్రుడిగా మార్చుకోవచ్చు, ఏమి వేస్ట్ చేయకూడదు మూన్ అని అంటే. ఇక్కడ మూన్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ అండ్ మిల్క్, ఏదైనా ద్రవ పదార్థాలు తెల్లగా ఉన్నటువంటివి మనం వేస్ట్ చేసినట్లయితే మూన్ను వేస్ట్ చేసినట్లే. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. నార్త్ దిశలో ఉన్నటువంటి జలతత్వాన్ని మనము వేస్ట్ చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఉండదు. ఇంతకుముందు చెప్పాను. నీళ్ళు చాలామంది ఏం చేస్తారు, 1 లీటర్ తీసుకుంటారు, 1/2 లీటర్ తాగుతారు, 3/4 లీటర్ పడేస్తాడు. 1 లీటర్ మినరల్ వాటర్ చేయాలంటే దాదాపు 2 లీటర్లు వేస్ట్ అయిపోతుంది అక్కడ. ఆ వేస్టేజ్తోనే ఇది తయారైంది. దీన్ని కూడా మీరు వేస్ట్ చేస్తే టోటల్గా 3 లీటర్స్ నీళ్ళు వేస్ట్ చేసినట్లు లెక్క. కాబట్టి మీ మూన్ సరిగా ఉండదు. మూన్ లేకపోతే మిస్సెస్, మదర్, మనీ, మైండ్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి, ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు మూన్ గ్రహాన్ని బాగా చేసుకోవాలని అంటే పాలు కానీ నీళ్లు కానీ దయచేసి వేస్ట్ చేయమాకండి. ఎంత అవసరమో అంతే వాడుకోండి. ఇంటికి ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి. రైట్. ఇవి అట్ ద సేమ్ టైం ఈ మూన్ను బాగుపరచుకోవాలంటే 150% మీకు మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఆ మెడిటేషన్ మనం ఈ నెల 18వ తారీఖు పవర్ మెడిటేషన్, మనీ మెడిటేషన్గా మార్చి శుక్రవారంలో చేయదలుచుకున్నాము. కింద కనపడిన నంబర్లో కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మూన్ను సరి చేసుకోవడానికి ఇక్కడ మెడిటేషన్ అన్నది తప్పనిసరి అన్నట్టు. డెఫినెట్గా సార్. అయితే చాలామందికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలని ఉంటుంది, బిఎంఈటీ క్లాసెస్. అండ్ దాంతోపాటు వైదిక్ మహావాస్తుకు సంబంధించినటువంటి టిప్స్ ఏవైతే ఉంటాయో, ఇంటిని ధనాకర్షణ కోసం పెట్టుకోవడానికి ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, చిన్న చిన్న టిప్స్ తోటి. అండ్ దానితో పాటు కొంతమంది డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. కాబట్టి విజిట్ కావాల్సిన వాళ్ళు, తర్వాత మీ ప్లానింగ్ మీద
అడ్వైస్ కావాల్సిన వాళ్ళు, మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా మందికి బేసిక్స్ కూడా తెలియదు. మొన్న ఒకతను కర్ణాటక నుంచి ప్లాన్ పంపించాడు, 22 డిగ్రీలు తిరిగింది సార్, మీ 22 డిగ్రీలకు స్క్వేర్ వేసాడు, 75% పోయింది, ఇంకా 25%లో ఇల్లు ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి కాల్ చేశాడు. అని అంటే మనము 25 డిగ్రీలు తిరిగిందని చెప్పేసి మొత్తం ప్లాన్ తిప్పడం కాదు, ఓన్లీ జోన్స్ని తిప్పుతాం. అందులో ప్రధానంగా నేను చూసేది ఏంటంటే కిచెన్, టాయిలెట్స్, తర్వాత పూజా రూము, బెడ్రూమ్స్, చాలు, ఇవి 4 చూసుకుంటాం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మస్థానం, ఇవి చూసుకుంటే దాన్ని చేయొచ్చు. కాబట్టి ఒక జోన్ తిరిగినంత మాత్రాన ప్లేస్ ఏమీ వేస్ట్ అవ్వదు. కాబట్టి అటువంటి బేసిక్ ఐడియాస్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వాళ్లకు ప్లాన్ పెట్టేసి మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. వన్స్ కన్స్ట్రక్టెడ్ దాన్ని డిస్ట్రక్ట్ చేయాలి, మార్చాలంటే ఇట్ టేక్ సమ్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికంటే ముందు మనము ముందే ఒక ప్లాన్ తీసుకుని దాని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా అది తక్కువ ఖర్చుతో పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మనము ఉండవలసిన చోట టాయిలెట్స్, తర్వాత కిచెన్ పెట్టుకుంటే అవి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెల 20వ తారీఖు హైదరాబాద్లో, ఏప్రిల్ 14వ తారీఖు తిరుపతిలో కండక్ట్ చేయబోయే BMT స్పెషల్ ప్యాక్ క్లాస్. ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు సంపాదనను సంపదలా ఎలా మార్చుకోవాలి, క్రెడిట్స్, అప్పులను తక్కువ సమయంలో ఎలా తీర్చుకోవాలి అన్న విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి, వాస్తు డిఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చులతో ఎలా మీరు మార్చుకోవాలి, అంటే లక్షలు ఖర్చు పెట్టకుండా, డిస్ట్రక్షన్ చేయకుండా ఎలా చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వీవర్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కాబట్టి సో మీకు డేట్ ఆల్రెడీ తెలుసు, అండ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు BMT ప్లాట్ఫామ్ గురించి సంబంధించింది కానీ, లేదంటే బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడాలనుకున్నా, లేదా వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ముఖ్యంగా వేదిక్ మహావాస్తు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఎలా కొన్ని చేంజెస్ తోటైనా సరే సో అనుగుణంగా ఉండేలాగా హ్యాపీ హోమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.